హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే విజయవాడ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం, ఏ వర్క్ మీద వెళ్తున్నాం అంటే అది లాస్ట్లో చెప్తాను. మీకే అర్థమవుతుంది వీడియో చూస్తే. మా ఫ్రెండ్స్కి ఒక 2 ఎంటీ బైక్స్ ఉన్నాయి. అలా అనేసి మేము బైక్ వర్క్ మీద కొద్దిగా విజయవాడ అయితే వెళ్తున్నాం. కొత్త బైక్స్ కదా, అది నేను వర్క్ చేద్దామని అయితే సరే నేను వెళ్తుంటే మా ఫ్రెండ్స్లో నాకున్న మంచి ఫ్రెండ్స్ అంటే కాదు కానీ మంచి ఫ్రెండ్స్ అలా చెప్పలేను. నాకు ఎక్కువ కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళిద్దరు మటుకు చాలా కనెక్షన్ ఉన్నా, వీళ్ళతో ఎక్కువ కనెక్షన్, వీళ్ళతోనే ఉంటాను నేను. వీళ్ళతో ఉంటే వీళ్ళలో వీళ్ళకైనా వీళ్ళు ఏది ఆట నాకు ఏది తక్కువైనా కూడా అది ఇలా ఉండకూడదు ఇలా అని చెప్తారు. ఏది తక్కువ ఉన్నా ఇది లేదంటే సర్లేరు నేను చూసి అడ్జస్ట్ చేస్తా ఉంటారు. చాలా వరకు అయితే నాకు బెస్ట్ మెటీరియల్ బాండింగ్ దొరికిందంటే వీళ్ళతో. నేను ముందు పక్క పోయే ఎంటీ బైక్ చూడండి, సౌండ్ ఉంటుంది. నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. నువ్వు ఎలా చేశాడు మా ఫ్రెండ్ గారు ఇంటికి వస్తానే పిలుస్తున్నాడు. అండి వచ్చిందో లేదో తడిగి వేసి తెలుస్తూనే ఉన్నాడు. వేరు చూడండి, ఇక అది టైంకి దుద్ది పెడుతున్నాడు. మా వాడు చెఫ్ అయిపోయాడు. ఈ బస్ రేపు మా కోసం ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. అలానే ఎగ్ మ్యాగీ తినేసి బయటకి అయితే వెళ్ళేసాం. బైక్ వర్క్ చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేయించాం. మీకు అర్థమైపోయింది ఏంటి విషయం. బైక్ అయితే స్క్రీన్ గార్డు, లైట్స్కి ఐస్ అంట, ఎంటీకి ఐస్ బాగుంటుందని మా వాడు చూస్తున్నాడు. నాకైతే చాలా బాధ వేసింది. కొత్త బండిగా లైట్స్ ఇప్పి వేస్తుంటాయి. మా వాడు అండి అలా ఆ మాట అంటే వేయాలంటే ఎప్పుడు తీయాలి కదా లేరా అని నీట్గా టేస్టీగా చేయించుకున్నాం. ఒక ఐకి ఎంత పడింది ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను ఇంగ్లీష్ చెప్తాను. అయితే ఐస్ చూడండి ఎలా ఉంది. ఒక బైక్ ఇది, నెక్స్ట్ బైక్కి ఆ బైక్ నేను చూపిస్తాను. వర్కింగ్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి, డీటెయిల్స్ మొత్తం